మీరు ఎప్పటి నుంచో గ్రేవ్ యార్డ్ విషయంలో అందరి కోరిక, మన అల్లాపూర్ ముస్లిం సోదరులందరూ కూడా ఒక గ్రేవ్ యార్డ్ కావాలనేటువంటి ఆలోచనతో చరమని చెప్పి తెలుగు అతేనా పూరానికి హిందీ నైతే కామ్ కర్తా. ఇది మీకు గొప్ప చెప్పాను. ఇది 1.5 ఎకర్ ఉంది. ఇంకొకరికైనా ఏమైనా బయట వాళ్ళకి ఇద్దామన్నా నేను వేరే దగ్గర ఇస్తా, వేరే క్యాస్ట్కి. ఓన్లీ గ్రేవ్ యార్డ్కి ఇవ్వండి. ఇది ఓన్లీ ముస్లిం గ్రేవ్ యార్డ్. దీన్ని కాంపౌండ్ వాళ్ళు కట్టేసి హ్యాండ్ ఓవర్ చేయండి, కమ్ చేసుకోండి. నేను మళ్ళా చెప్తున్నా, ఇది అల్లాపూర్ డివిజన్ సంబంధించిన గ్రేవ్ యార్డ్. మళ్ళా బయట వాళ్ళని తెచ్చి పెట్టదు. ఇది మనకు సంబంధించింది, మన కుక్కట్పల్లి కాన్స్టిట్యున్సీ అల్లాపూర్ డివిజన్. నేను బోడబండలో తీసుకొస్తా, నేను జూబ్లీశ్వరం తీసుకొస్తాను మాత్రం తప్పు చేయకండి. మన అల్లాపూర్, మన బస్తీస్ ఉన్నాయి, మన మసీదులు ఉన్నాయి, మన ఇమాములు ఉన్నారు, మోజస్ ఉన్నారు. వాళ్ళు ఎన్ని 12, 14, 20 మసీదులు ఉన్నాయి ఇంట్లో. మనకు అవసరమైతే అలా రాయండి. మసీదులో 25 మసీదులు ఉన్నాయి, మైమాన్ షాప్స్ ఉన్నారు, వాళ్ళు రాస్తారు. తీసుకొని నీట్గా చేసి ఇస్తారు దీన్ని బ్రహ్మాండంగా. ఆ మట్టి కూడా ఇమ్మీడియట్గా నేను చెప్పిన ప్లేస్లో తీసేయండి. ఇక్కడే మనలో ప్లేస్ ఉంది, అలా పడేయండి. కదా మురికి వది ఉంది, కదా మట్టి వేపించేయండి. మాట ఇస్తే తప్పరు ఎమ్మెల్యే, మీ ఎమ్మెల్యే. నేను ఎలక్షన్లో మనం చూసిన జూబ్లీస్లో ఎలక్షన్ రావనే ముస్లిం దేవాడి యాదకి వస్తుంది. వాళ్ళకి ఉత్తప్పుడు రాదు, ఇప్పుడు రాదు. మళ్ళా మనం ఎలక్షన్ రారే గ్రేవ్ యార్డ్ తీస్తారు అంటారు. నైతే इलेक्शन बाद चलेगा, इलेक्शन आए अरे मुस्लिम भाई भाव हम ग्रेव यार्ड दे देते, वोट डालो, ऐसा बोलते. ऐसा नहीं बोलना है कुकटपल्ली में. నేను మాట ఇచ్చిన మాట ప్రకారం నిలబెట్టుకుంటున్నా. ఎవడన్నా ఇంట్లో మాట్లాడితే ఒక లెటర్ ఇచ్చిర్రు. మీ అందరూ చెప్తున్నా, చాలా మంది వేరే పార్టీ వాళ్ళు ఉన్నారు. ఈ గ్రేవ్ యార్డ్ సంబంధించిన ల్యాండ్ మనం ముందే అనుకున్నాం. ఈ వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, సిల్ట్కి ఇచ్చారు. ఈ గవర్నమెంట్ సిల్ట్లో కూడా మీరు చాలా మంది తెలుసుకోండి, అన్న సర్వే నెంబర్ లేదు. మీకు చెప్పాను నేను. కాబట్టి ఆ హక్కులు వాళ్ళకి లేవు, సిల్ట్ ఇచ్చే హక్కే లేదు వాళ్ళకు. 100కి 100 రూపాయలు. ఇది ముస్లిం గ్రేవ్ యార్డ్. హిందూ గ్రేవ్ యార్డ్ బ్రహ్మాండంగా కట్టించాం, చూశారు, వాళ్ళకి ప్రాబ్లం లేదు. ముస్లింలో కట్టేయాలి. ఇది కూడా బ్రహ్మాండంగా చేసి ఇస్తాను నేను. ఎందుకంటే ఇప్పుడు మనం నిధులు ఇస్తలేదు, దేశం మనం పట్టించుకుంటలేదు. కాబట్టి అంచనా సొంత డబ్బులతో కాంపౌండ్ కట్టేయమని చెప్పిన. ఫస్ట్ నా డబ్బులతో కట్టేయండి, వాళ్ళు ఇచ్చినాడు, మళ్ళీ ఏం గడబడి చేస్తారో ఎందుకు అని చెప్పాం. ఇవాళ నుంచి మీకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. ఇలా ఎవడన్నా వచ్చిండు అంటే అందరూ కూడా నేను వచ్చి కూర్చుంటామంటే చెడగొట్టడం ఎక్కువ ఉంటారు. ఏం చేస్తారు, వాళ్ళ పేరు ఎక్కడ వస్తుందో, వాళ్ళ పేరు వస్తుందో వాళ్ళు చెడగొట్టాలని ప్రయత్నం చేస్తారు. ఈ ముస్లిం సోదరులు ఈ పార్టీలకు అతీతంగా ఇమాంలకు కూడా చెప్తున్నా, మోజన్లకు కూడా చెప్తున్నా, ఇది మీకు సంబంధించి. ఎవడన్నా అడ్డం, ఏ పార్టీ వాడన్నా అడ్డం వచ్చినా వదిలిపెట్టేది లేదు. దీనికి అడ్డం వచ్చిందంటే అది మీరు అందరూ చేసుకోమని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మంచి బ్రహ్మాండమైన 1.5 ఎకర్ ల్యాండ్ ఇది. అది కూడా మందే. అది నా ఎరగడ్డకి ఇచ్చింది మనమే. యాక్చువల్గా నాకు చెప్పలేదు, అది కూడా మనం తీసుకున్నాం. అది మన కాన్సెన్స్. 2 ఎకరాలు నేను మనం చూస్తే ఎరగడ్డలు మాదంటున్నారు. అది మన కుక్కట్పల్లి కాన్సెన్సే. అది నాకు ఇన్నో చెప్పిన ఎప్పుడో మన కుక్కట్పల్లికి ఇచ్చేస్తుంది యాక్చువల్గా. కాబట్టి అది కూడా నేను గ్రేవ్ యార్డ్ గురించి మన మాట్లాడేటప్పుడు కూడా అది కూడా ఎలక్షన్లో వచ్చి రాగబేగాల మీద చెప్పేసి పేరు మరి దాన్ని కూడా ఇవ్వాలి కదా. ప్రామిస్ చేసిరు జూబ్లీస్లో. మరి ముఖ్యమంత్రి గారు ఏదైతే ఎర్రగడ్డలో 2 ఎకరాల ల్యాండ్ మీరు కేటాయిస్తామని చెప్పిండ్రో అది కూడా ముస్లిం గ్రేవ్ యార్డ్కి ఇవ్వాలి. అది ఇవ్వకపోతే వదిలిపెట్టే ప్రసక్తి లేదు. మీరు ఎలక్షన్లో హామీ ఇచ్చారు మొన్న. మా ముస్లిం పెద్దలకు చెప్పారు, మా ఇమాంలకు, మోజన్లకు చెప్పారు, అది మేము ఇస్తామని. 2 సైడ్ 3లో కూడా ఇస్తామని చెప్పారు, అది కూడా ఇవ్వాలి. साइड 3 है कि जूबलीस का कॉन्सेंस है वो कांग्रेस वाला बताना మీరు అందరూ పోయి ఎలక్షన్ అడిగిరు మీన మట్టుకుంటాం మేము బిడ్డ మీరు వదిలిపెట్టేది లేదు ఓట్లు వేయించుకున్నారు గెలిచిండ్రు ఖచ్చితంగా 3 గ్రేవ్ యార్డ్ ముస్లిం గ్రేవ్ యార్డ్ ఇవ్వవలసిందే మీరు ఇవ్వకపోతే ఖచ్చితంగా ఎంటాడుతా నేను
మాట ఇచ్చి రిలేషన్ ముందు ఆ గ్రేవ్ గార్డ్ 3 కట్టియాలి. ఈ గ్రేవ్ గార్డ్ కట్టించే బాధ్యత నాది, కుకట్పల్లి ఎమ్మెల్యే బాధ్యత. ఇంకా మీకు హక్కు ఉంది, మీకు కూడా లేదు, ఎక్కడ కూడా లేదు. పాపం చాలా ముందు నుంచి కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఆల్రెడీ మనము అన్నింటిలో ఇచ్చాము, భూమిపల్లి ఇచ్చినాము. ఇక్కడ బ్రహ్మాండమైనటువంటి 5th ఫేజ్లో 5 ఎకరాల గ్రేవ్ గార్డ్ బ్రహ్మాండం కట్టిస్తా ఉన్నాం. అందులో కంప్లీట్ అయిపోతూ ఉంది. కుక్కడపల్లి ఆల్రెడీ బ్రహ్మాండం కట్టించాం, బోన్పేట కట్టించాం, బాలనార్లో నడుస్తూ ఉంది, బేగంపేటలో బ్రహ్మాండం కట్టించాం. కాబట్టి ఇది కూడా చేసుకోండి. దీంట్లో ఎవరు అడ్డం వచ్చినా పార్టీలకు అతీతంగా మీరు దీన్ని కాపాడుకోండి. నా పార్టీ నీ పార్టీ పెట్టకండి. దీని విషయంలో ఏ పార్టీ కాదు, ముస్లిం కా ప్రాపర్టీ ఠీకే. మీరందరూ కలిసి ముస్లిం సోదరులు కాపాడుకోండి. అల్లాపూర్ సంబంధించిన 25 మసీదుల ఇమాముల మోజన్ల అది దాని కమ్యూనిటీ వీళ్ళ ఆధ్వర్యంలో జరిపించుకోండి. ఒక కమిటీ వేసుకోండి. ఇంకేమైనా డబ్బులు అవసరం పడ్డాయి, మీకేమైనా దీనికి కావాలంటే నా సొంత డబ్బులు నేను ఇస్తాను, కాపాడుకోండి. ఓకేనా? ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? क्या क्या प्रॉब्लम है? ठीक है, थैंक यू.